గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. విజయవాడ పోలీసులు. సో, అక్కడ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్నే చూసాము గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో ఏదైతే దాడి జరిగిందో దానిపైన ఆ కేసు విచారణలో ఎవరైతే కేసు పెట్టాడో అతను కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే సత్యకుమార్ అనే అతనే ఆ కేసుని నాతో బలవంతంగా పెట్టించారు పోలీసులు అంటూ కూడా ఆ కేసును రిటర్న్ తీసుకోవడంతో ఆ కేసు వీక్ అయిపోవడం కూడా చూసాము. తర్వాత వెంటనే ఇంకా పోలీసులు ఇంకా అయోమయంలో పడినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ కేసు వాపస్ తీసుకున్నాడు. పెట్టిన అతనితోనే పోలీసులు బలవంతంగా కేసు పెట్టించారని రివర్స్ తిరిగేసరికి కోర్టులో అది అతను ఎస్సీ ఎస్టీ కోర్టులో అతను సత్యకుమార్ అనే అతను వాగ్మూలం ఇచ్చేసరికి పోలీసులు ఇరకాటంలో పడి ఎలాగైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక తప్పుడు కేసు పెట్టి ఏదైతే ఈయన కిడ్నాప్ కేసు పెట్టి వల్లభనేని వంశీ మీద ఈ సత్యకుమార్ అని ఎవరైతే ఇప్పుడు కేసు రిటర్న్ తీసుకున్నారో అతను కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ బెదిరించాడు అంటూ కూడా దాడి కేసు, కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పుడు వల్లభనేని వంశీ మీద విజయవాడ పోలీసులు పెట్టి విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ నుంచి. సో, ఇది ఎలాగైనా ఇది టీడీపీ వాళ్ళు కక్షపూరితంతో చేస్తూ ఉన్నట్టు ఉంది. మరి చూడాలి ఈ కేసు మరి ఎందుకు ఇప్పుడు వల్లభనేని వంశీని విజయవాడకి తీసుకొని వస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది? ఎందుకంటే ఇది ఆల్రెడీ అతను వాగ్మూలం ఇచ్చేశాడు. అతను టీడీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఇంతకుముందు సత్యకుమార్ అనే అతను దీనికి వల్లభనేని వంశీ నన్ను బెదిరించలేదు, వల్లభనేని వంశీకి సంబంధం లేదని. కానీ మరి ఇది మళ్ళీ కిడ్నాప్ కేసు, అతను దాడి చేసి బెదిరించాడు, వల్లభనేని వంశీని కిడ్నాప్ చేశాడు అతన్ని, అందుకే అతను కేసు వాపస్ తీసుకున్నాడు అన్నట్టు కూడా పోలీసులు మళ్ళీ ఒక తప్పుడు కేసు పెట్టి ఎలాగైనా వల్లభనేని వంశీ మీద కక్ష సాధింపు చేయాలని, అది ముందే తెలుసు. నారా లోకేష్ రెడ్ బుక్ పేజ్లో ఫస్ట్ పేజ్లోనే వల్లభనేని వంశీ పేరు ఉందని చెప్తూ ఉంటారు టీడీపీ వాళ్ళు చాలామంది. సో, మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్ష సాధింపులు ఎక్కువైపోతున్నాయి. మరి చూడాలి మరి ప్రజలు ఎలా స్పందిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు చాలామంది అసహించుకుంటున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని. మరి వల్లభనేని వంశీనైతే మరి వల్లభనేని వంశీ మరి దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మరి చూద్దాం.